ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రెస్ మీట్లో జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగై శ్రావణి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగై శ్రావణి అన్నారు. బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమల నిలయంలో బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారిక కార్యక్రమంలో కనీస మర్యాదలను పాటించకుండా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు విస్మరించడం బాధాకరమని అన్నారు. సభ మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ మీ పేడ్ బ్యాచ్తోని జై కాంగ్రెస్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటూ ఆయన ఎంపీ గారు మిమ్మల్ని పక్కనుంచుకునే కదా మాట్లాడింది. ఏం మాట్లాడిండ్రు? నా కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను అసలే 2 గంటలు ఆలస్యంగా కూడా రావడానికి కారణం రైతులకు ఏదో కొత్తగా యూరియా యాప్ తీసుకొచ్చిండ్రు, దానితో కష్టాలు అవుతున్నాయి. నిజామాబాద్ డిస్టిక్లో అక్కడ ధర్నా చేస్తున్నారు, పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తున్నారు. అందుకోసం చుట్టూ నేను 45 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి రావాల్సి వచ్చింది, అందుకే 2 గంటలు ఆలస్యమైంది. ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఇది నా మొదటి కార్యక్రమం. అందుకే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ దాంతోపాటు లాస్ట్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, చలో ఎమ్మెల్యే గారు ఉంటానని చెప్పి వెళ్ళిండ్రు. అక్కడి నుంచి చెప్పి మాత్రం వెళ్ళిండ్రు, చాలా మర్యాదనే మాట్లాడి వెళ్ళిండ్రు. ఏదో మీరు లేకముందు కార్యకర్తలందరినీ చుట్టూ పెట్టుకొని మైకులు పట్టుకొని అవహేళన చేస్తూ మాట్లాడలేదు మీలాగా. ఎంపీ గారు పోయిన తర్వాత మీ కార్యకర్తలందరినీ చుట్టేసుకొని మైకులు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు అవహేళన చేస్తూ మాట్లాడలేదు. మిమ్మల్ని పక్కకు పెట్టుకునే బాజాబ్తా ఉన్న విషయం అడిగిండ్రు, ఉన్న విషయం మాట్లాడిండ్రు. అఫీషియల్ ప్రోగ్రాంలో రాజకీయాలు ఎందుకు చేస్తారు? రాజకీయాలు చేయకండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, కలుపుకొని పోదామనే కదా మాట్లాడింది. నిన్న మీరు పీఎం ఆవాస్ యోజన గురించి మాట్లాడిండ్రు. పీఎం ఆవాస్ యోజన కింద అసలు వచ్చే అమౌంట్ 1,50,000 రూపాయలు, దీంతోపాటు అడిషనల్గా 60,000 రూపాయలు ఈజీఎస్ అండ్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్కి కలిపి మొత్తంగా 60,000, అంటే రెండు కలిపి 2,10,000 రూపాయలు పీఎం ఆవాస్ యోజన కింద ప్రజలకు అందుతున్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందుతున్నాయి. అందినాయి కూడా. మీరు ఇప్పుడు ఇదే సోకాల్ డబుల్ బెడ్రూమ్లు మీరు కట్టినా నేను కట్టినా అని చెప్తున్నారు కదా, అందులో పీఎం ఆవాస్ యోజన ఫండ్ లేదంటారా? చెప్పండి, లేదంటారా రాలేదంటారా? ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారో అందులో కూడా 2,10,000 సెంట్రల్ ఫండ్ ఉంటుంది. మీ రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పోర్టల్కి సరిగా లింకప్ చేయకుండా అందులో కావాల్సినటువంటి లబ్ధిదారుల డీటెయిల్స్, జాబ్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఇండివిజువల్ డీటెయిల్స్ కానివ్వండి, జియో ట్యాగింగ్ కానివ్వండి, ఇవేవి కూడా అటాచ్ చేయకుండా, సరిగా లింకప్ చేయకుండా ఇప్పుడున్న అమౌంట్ ఆగిపోయింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళ ఆత్మగౌరవానికి వాళ్ళ ఇల్లు అందించాలనే చిత్తశుద్ధి నిజంగా మీకు ఉంటే రాజకీయాలకు అతీతంగా ఫస్ట్ మీ స్టేట్ గవర్నమెంట్ త్రూ ఆ పోర్టల్కి లింకప్ చేయించండి. ఇమ్మీడియట్గా వారం రోజులలో 2,10,000 ఎవరి వాళ్ళకి వచ్చేస్తాయి, పడిపోతాయి అకౌంట్లలో. లింకప్ చేయించండి. ఇది నిజం కాదంటారా? చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి? సభ గుర్తుపెట్టుకోవాలి. నిన్న మీ పేడ్ బ్యాచ్తోని కనీసం మహిళలం కూడా అక్కడ ఉన్నామనే సోయి లేకుండా ఇష్టం ఉన్నట్టు అసభ్య ప్రవర్తన చేపించిండ్రు మీరు. నిజంగా చెప్తున్నా, మా అసలు ఒక్కరు నీ యొక్క 100 మంది పేడ్ బ్యాచ్తో సమానం. నీ కార్యకర్త అంటావా, నీ కాంగ్రెస్ కార్యకర్త అంటావా, నువ్వు ఏదైనా అనుకో. మా కార్యకర్తలకి డబ్బులు ఇవ్వడం, నిన్ను బతిమలాడి నీ కార్లకు స్టిక్కర్లు వేయించుకొని బతిమలాడి, ఇక్కడ నీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని, నువ్వే పెట్రోల్ పోయించుకొని, నువ్వే బండ్లు పెట్టించుకొని బతిమలాడి నీ పేడ్ బ్యాచ్ని కొంతమందిని తీసుకొని వచ్చినావు కదా. అసలు సిసలైన మా కాషాయ కార్యకర్త నిక్కార్సుగా ఉంటాడు. ₹1 ఆశించకుండా నేల మీద పడుకోమన్నా పడుకుంటాడు, పచ్చి కారం మెతుకులు తినమన్నా తింటాడు. గుండెల నిండా అభిమానంతో ఎక్కడికంటే అక్కడికి ₹1 కూడా ఆశించకుండా అభిమానంతో పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాషాయ కార్యకర్త, బీజేపీ కార్యకర్త. అటువంటిది గౌరవ ఎంపీ గారు వస్తున్నారంటే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రాయకల్ రూరల్, రాయకల్ టౌన్, జగిత్యాల రూరల్, జగిత్యాల టౌన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. కానీ నువ్వు నిన్న చేసింది ఏంటి? మహిళలకు అవమానకరం. మహిళలు ఉన్నారని చూడవు, నువ్వు పక్కకు ఎవరున్నారని చూడవు.